సువార్త పని అంటారో అనరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో అడుక్కోవటం. అది బయట గారడీ చేసేవానికి కోతి తీసుకొని వచ్చి కోతిని తీపిచ్చరే పల్టి కొట్టు అంటే ఒక చిల్లరేస్తారు చూడు, దానికి ఇలాంటి సువార్త చెప్పడానికి ఏం తేడా లేదు. అది కాదు. మనము ఎవరము? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. మనం ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి, దానికి పని చేయాలి. సువార్తను కూడా సువార్త పనిలాగా చేయాలి. నీ వెనుక ఒక సంఘము నిన్ను పంపించగలగాలి. ఆ రోజు వస్తుంది. కానీ నిన్ను ఇప్పుడు ఒకవేళ ప్రభు విద్యార్థిగా పెడితే విద్యార్థిగా నువ్వు నంబర్ 1గా ఉండాలి. నీ ఫోకస్ అంతా విద్యలో నంబర్ 1గా ఉండాలి. విద్యార్థి జీవితం తరువాత నిన్ను ప్రభు పనిలో పెడితే ప్రభు ఆ పనిలో నువ్వు నంబర్ 1గా ఉండాలి. ఏం చేసినా క్వాలిటీ ఉండాలి. అది విశ్వాసులకు ఉండే లక్షణం. అంతేగాని నన్ను దేవుడు పిలిచేసుకున్నాడు, దేవుడే చూసుకుంటాడులే అంటాం కాదు. అది దేవుని వాక్యము అలాంటి సత్యం చెప్పదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒకవేళ స్వార్థ పరిచర్య చేసేవాడిగా నిన్ను పంపించాలి అనుకుంటే సంఘము నిన్ను పంపిస్తుంది. సంఘముని బరువు బాధ్యతలు తీసుకుంటుంది. ఆ సంఘము బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు అది దేవుని పని, దేవుడు చేస్తాడు. నువ్వు ఆ పనిని కూడా ఒక షెడ్యూల్ పెట్టుకొని రోజు ఏ విధంగా అయితే పోయి చేనులో పని చేస్తారో ఆ విధంగా దేవుని పొలంలో పని చేయాలి. పని చేయకుండా వారానికి ఒక రోజు వచ్చి నిలబడుకొని 2 మాటలు చెప్పేసి అయిపోయిందిరా నేను పని చేసేసిన అనుకోకూడదు. మన ప్రభు ఏమన్నాడు? 6 దినములు పని చేసి 7వ దినము, కానీ దానికి ఉల్టా చేస్తారు మనోళ్ళు. 6 దినాలు వండుకొని 7వ దినం వాక్యం చెప్తారు. దాన్ని పని అని పేరు పెడతారు, దానికి సేవ అని పేరు పెడతారు. అది సేవ కాదు. సేవ అంటే హృదయము కరిగిపోవాలి. నేను పూర్తికాల పరిచర్య అంటారు కదా, ఫుల్ టైం సర్వీస్ అని, నేను దాన్ని నమ్మను అలాంటిది ఉందని. అందులో 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు ఉండగా నేను పెట్టుకున్న పరిచయాలు, నేను చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత పని చేయాలి, సమాజంలో ఒక రోల్ ఉండాలి, ప్రతి ఒక్క పని ప్రభు పనే అన్నటువంటి దృక్పథం నాలో ప్రభు ఇచ్చిన తర్వాత, అలాంటి అవగాహన ప్రభు నాకు ఇచ్చిన తర్వాత నేను చేసిన పరిచర్య వేరు. అప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు, ఇప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు.